కొత్త జిల్లాలు పోలవరం, మార్కాపురం, అన్నమయ్య జిల్లా కేంద్రంగా మదనపల్లి. ఇది ఈరోజు పత్రికల్లో బ్యానర్ ఐటమ్. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్ ని పార్లమెంటు నియోజకవర్గానికి వచ్చి ఒక జిల్లా కేంద్రం ఉండాలి అనేటటువంటి గొప్ప ఆలోచనతో 25 పార్లమెంటుకి 25 జిల్లాలతో పాటు ఇంకా అక్కడ మన్యం, ఏదైతే మన్యం జిల్లాగా ఇంకో కొత్త జిల్లాని అక్కడ ఏర్పరిచారో మొత్తంగా 26 జిల్లాలని ఏర్పాటు చేయటం జరిగింది. 26 జిల్లాలని జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఒక పద్ధతి ప్రకారం ఒక ఆర్డర్ లో పార్లమెంటుని బేస్ చేసుకొని ఆ పార్లమెంట్ నియోజకవర్గంలో మిడిల్ ఆఫ్ ద పాయింట్ గా ఉండేది గాని, లేదంటే ఆ పార్లమెంట్ కి హెడ్ క్వార్టర్ గా ఉన్నదాన్ని గాని అక్కడ ఆ జిల్లాకి రాజధానిగా ప్రకటించారు. సో ప్రశాంతంగా ఉంది. దాన్ని చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల హామీ అప్పుడు, ఇదిగోండి నేను ఆ జిల్లాని విడగొడతా, ఈ జిల్లాని విడగొడతా, మీకు ఈ జిల్లాకి హెడ్ క్వార్టర్ ఇక్కడికి వెళ్తే ఇక్కడ చేస్తా, మదనపల్లి వెళ్తే మదనపల్లి హెడ్ క్వార్టర్ చేస్తా అన్నాడు. రాయచోటు పోతే రాయచోటుని అలానే ఉంచుతారు, హెడ్ క్వార్టర్ నుంచి తీసేనన్నాడు. రాజంపేట పోతే రాజంపేట హెడ్ క్వార్టర్ చేస్తా అన్నాడు. ఇలా నోటికి ఏదొస్తే చంద్రబాబు నాయుడు గారు చెప్పి ఇప్పుడు ఆ తేనె తుట్టిని కదిల్చి 26 జిల్లాలు ఉన్నదాన్ని 28 చేస్తూ రాజంపేట పార్లమెంటుని ముక్కలు చేసి పడేశాడు. 3 ముక్కలాట అన్నారు కదా అంతకుముందు వీళ్ళు, అదే మరి 3 ముక్కలుగా చేశారు ఈరోజు రాజంపేట పార్లమెంట్ లో. అంటే కడప జిల్లాలో అంతకుముందు 10 నియోజకవర్గాలు ఉండే, 7 నియోజకవర్గాలు కడప పార్లమెంట్ కింద ఉండే, 3 నియోజకవర్గాలు రాజంపేట పార్లమెంట్ కింద ఉండే, మిగిలిన చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి 4 అసెంబ్లీ నియోజకవర్గాలు కూడా రాజంపేట పార్లమెంట్ లో ఉండే. సో దాన్ని ఏం చేశాడంటే ఇప్పుడు రాజంపేట పార్లమెంటు జిల్లా, దాన్ని అన్నమయ్య జిల్లా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు పేరు పెట్టడం జరిగింది. ఆ అన్నమయ్య జిల్లాకి హెడ్ క్వార్టర్ గా రాజంపేట పార్లమెంట్ లోని రాయచోటిని జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఏదైతే అనౌన్స్ చేసి అక్కడే ప్రభుత్వ కార్యాలయాన్ని కూడా దాదాపుగా నెలకొల్పడం జరిగింది. ఇప్పుడు అదే రాయచోటిని తీసేసి రాయచోటి ప్లేస్ లో మదనపల్లిని హెడ్ క్వార్టర్ గా చేయబోతున్నారు. అంటే ఒక చోట ఉన్నటువంటి జిల్లా రాజధానిని వేరే చోటకి తరలిస్తున్నారు. అదేంటి చంద్రబాబు నాయుడు గారు, మీరు అంతకుముందు చాలా నీతి వాక్యాలు చెప్పారు కదా, అమరావతిని ఏదో తరలించేస్తున్నారు అది ఇది అని చెప్పి. మేము ఎక్కడ అమరావతిని తరలించాలి. ఆ రోజు అమరావతితో పాటు 3 ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షతో వెళ్తే 3 ముక్కలాట ఆడుతున్నారని ఏదైతే మీరు విమర్శించారు కదా, మరి ఈ రోజు రాయచోటి నుంచి మదనపల్లికి జిల్లా కేంద్రాన్ని మార్చడమే కాకుండా, అంటే జిల్లా రాజధానిని మార్చడమే కాకుండా వైఎస్ఆర్ కడప జిల్లాలోకి రాజంపేట నియోజకవర్గాన్ని తీసుకుని వెళ్లి వైఎస్ఆర్ కడప జిల్లాలోకి, అదేవిధంగా రైల్వే కోటూరుని తీసుకుని వెళ్లి తిరుపతి జిల్లాలోకి వేయటం, మరి 3 ముక్కలుగా 3 జిల్లాల్లో 3 పార్టీల్ని పడేయటం కాదా చంద్రబాబు నాయుడు గారు? మరి దీనికి మీరు ఖచ్చితంగా సమాధానం చెప్పాలి కదా. దీంట్లో ఇంకొక ఆయన ఉన్నాడు, ఓ మినిస్టర్, ఆయన అంతకుముందు ఎవరయ్యా చెప్పింది మీకు రాయచోటిని ఇక్కడి నుంచి తీసేస్తున్నారని ఎవడైతే చెప్తే వాడు బోసిడీకే అన్నట్టుగా మాట్లాడాడు. మరి అదే రాంప్రసాద్ రెడ్డి గారిని గౌరవంగా మేము మిమ్మల్ని అడుగుతా ఉన్నాం, ఏమయ్యా రాంప్రసాద్ రెడ్డి గారు, మరి అలాంటి మాటలు మాట్లాడిన మీరు మీ నియోజకవర్గం, మిమ్మల్ని ఎమ్మెల్యేగా గెలిపించినటువంటి ఆ ప్రజలకు అక్కడ ఉన్నటువంటి రాజధానిని తీసుకుని వెళ్లి ఇంకో చోటకు పెడతా ఉంటే మీరేదో కన్నీళ్లు పర్యంతం అయ్యారని చెప్పి ఏదైతే దొంగ నాటకాలు ఆడారు కదా నిన్న, కన్నీళ్ల పర్యంతం కాదు అవ్వాల్సింది. ఆ కన్నీటితో రాజీనామా చేసి, నిజమైనటువంటి మీ కన్నీళ్ళు అయితే రాజీనామా లేక నిన్న అక్కడ మొహాన పడేసి ఇప్పుడు రండి రాయచోటి కేంద్రంగానే ఏదైతే ఉండాలి, అన్నమయ్య జిల్లా హెడ్ క్వార్టర్ రాయచోటే ఉండాలని చెప్పి పోరాటానికి సిద్ధపడతాయి. అప్పుడు మీరు నిజమైనటువంటి కన్నీరు కాల్చినట్టుగా భావించాలి, లేదంటే దొంగ నాటకాలుగానే భావించాల్సి వస్తుంది. చంద్రబాబు నాయుడు గారు తిమ్మిని బమ్మిని చేసి అటు ఇటు మార్చి ఇప్పుడు బాపట్ల జిల్లా కూడా అలానే చేశాడు. బాపట్ల జిల్లాలో 25 మండలాలు ఉంటే దాన్ని 5 మండలాలు తీసేసి 20 మండలాలకి కుదించాడు. అద్దంకి తీసుకెళ్లి అటు ప్రకాశంలో కలిపి పడేశాడు, ఆయన ఇష్టం. అలానే పోలవరం అని జిల్లా ఏర్పాటు చేశారు, పోలవరం జిల్లాలో పోలవరం లేదు. భలే కామెడీ. మైసూర్ బోండాలో ఏదైతే మైసూర్ ఉండదో పోలవరం జిల్లాలో పోలవరం లేదు. ఇలాంటివన్నీ చంద్రబాబు నాయుడు గారికి చెందినటువంటి జిమ్మికులుగా ఏంటి ప్రజల్ని మరోసారి మోసం చేస్తున్నాడు అనేది క్లియర్ గా అర్థమవుతా ఉంది.